జనసేనను జనంలోకి తెచ్చేందుకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్. నిన్న విజయవాడ టూర్ వేసి రైతుల్ని కలిసిన పవన్ ఇవాళ పొలిటికల్ హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో జేఎస్పీ రంగంలోకి దిగుతుందని అంటున్నారు. అలాగే బాబు అంటే తనకు కోపం లేదని, కాకపోతే రైతుల కోసం రోడ్డెక్కానని చెప్తున్నారు పవన్. జనసేన పార్టీ స్థాపించాక సైలెంట్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏపీ రాజధాని భూముల్లో పర్యటించిన పవన్ పార్టీ భవిష్యత్తుపై నజర్ పెట్టారు. పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని యాక్టివ్ చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేయడమే బెటర్ అని భావిస్తోంది జనసేన. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. 2 రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు పవన్. జీహెచ్ఎంసీ ఇంకా నేను దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ లోపల ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోటీ చేయాలని అనుకుంటారు. ఈ లోపల అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంటే తెలంగాణ, ఎందుకంటే చాలామంది ఒకళ్ళు మంత్రులు పార్టీలు మారారు కాబట్టి ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇది నేను ఎందుకంటే నాకు అనుభవం కోసం గెలుస్తానని కూడా. రాజధాని భూముల్లో పర్యటించిన పవన్ బాబు మీద కోపం లేదంటూనే సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. తెలంగాణలో సమస్యలు తన దృష్టికి రాలేదన్న జనసేనాని ఏపీలో రైతుల సమస్యలపై మాట్లాడారు. రాజధానికి తీసుకున్న 33,000 ఎకరాల భూమి ఎక్కువేనని అన్నారు. రాజధానిని ఎన్ని ఫేజుల్లో డెవలప్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 33,000 ఎకరాలు అంటే దాదాపు 51 చదరపు మైళ్ళు. కాకపోతే రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి అనేది నాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో భాగంగా నేను వాళ్ళ రైతుల బాధ నాకు ఏమనిపించిందంటే, భూములు కోల్పోతే మాకు వేరే విధానం లేదు. మీరు అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడ బతకమంటే పెన్నమాకాళ్ళు అనేది మమ్మల్ని బతకమంటే మాకు వేరేది ఏం తెలియదు. ఆ 3 గ్రామాలు. సో వాళ్ళ కోసం మీరు ప్రత్యేకమైన కమిటీ వేసి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని, నేను మీ ప్రాసెస్కి రాజధాని దీనికోసం నేను అడ్డురాను, కానీ వాళ్ళ కోసం మీరు ప్రత్యేకమైన కమిటీ వేసి వాళ్ళ బాగోగులు వినండి, ఇంకేదైనా కన్విన్స్ చేయండి. కానీ సంతోషంగానే వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళ కన్సెంట్ భూములు తీసుకోండి తప్ప, ఒక అవసరం అయితే, లేకపోతే వారిని వదిలేయండి. టీడీపీ బీజేపీలను విమర్శిస్తూనే వాళ్లను నిలదీసే శక్తి తనకిప్పుడు లేదని అన్నారు. తనకున్న బలంతో ఆందోళనలు చేయగలను, కానీ ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్టీ బలోపేతంపైనే దృష్టి పెడతానని అంటున్నారు పవన్. ఏపీ కొత్త రాజధానికి 95% మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా మిగతా 5% మంది గురించి కూడా పట్టించుకోవాలి కదా అన్నారు. దేశంలో 1,000 కోట్లు దోచుకున్న వారికున్న రక్షణ సామాన్యునికి లేదా అని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్.